మాధవపెద్ది పుణ్యశీల ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగంలో రంగులు కొనసాగింపు. బాధపడకు మూర్తి, నువ్వు చేసిందేం లేదు, నీ పరిస్థితిలో ఎవరున్నా అట్లాగే చేసేవాళ్ళని పావని ఓదార్పుగా భుజం తట్టడం వరకు చెప్పుకున్నాం. రాత్రి 10 గంటలవుతోంది. బాబు కబుర్లు చెప్పి నిద్రపోయాడు. శివ కూడా పడుకున్నాడు. పవిత్ర లేచి పై మేడ మీదికి టెర్రస్ మీదకి వచ్చింది. పండు వెన్నెల కాస్తోంది. నక్షత్రాలు ఆ వెన్నెల కాంతిలో మినుకు మినుకుమంటున్నాయి. గోడ నానుకొని కూర్చొని ఆకాశంలోకి చూస్తోంది పవిత్ర. చిన్నతనం నుంచి పెళ్ళంటే ఎన్ని కలలు, భవిష్యత్ అనే సౌధానికి ఎన్ని సోపానాలు, అవన్నీ ఏమైపోయినాయి? పవిత్ర అటువైపు చూసింది. గోకుల్ వచ్చాడు. కొంచెం తూలుతున్నాడు. వాసన వస్తోంది. అంటే తాగి వచ్చాడన్నమాట. ఈ తాగుడు అనేది మన దేశానికి ఎట్లా వచ్చింది? మన దేశంలోనే ఉందా, లేక ఫారెన్ నుంచి అలవడిందా? మధు చాలా ఏళ్ల నుంచే మన దేశంలోనే ఉన్నదేమో. మళ్ళీ పవిత్ర అన్నాడు గోకుల్. మళ్ళీ చూసింది అతడి వైపు. వచ్చి పక్కన కూర్చోబోయాడు. చటుక్కున లేచి నిలబడింది. ఎందుకు లేస్తావు? కూర్చో, పడుకోవాలి అంది పొడిగా. వెళ్దుగానిలే, కాసేపు కూర్చో, వెన్నెల బాగుంది కదా. ఏం మాట్లాడలేదు పవిత్ర. పవిత్ర, నాకు నువ్వు కావాలి పవిత్ర, నోరు పెగుల్చుకొని ఎట్లాగో అన్నాడు. ఆ స్థితిలో ఉన్న గోకుల్ని చూస్తే అసహ్యం వేసింది పవిత్రకి. అసలు తాగడం ఎందుకు? ఏం మాట్లాడకుండా నిలబడింది. మాట్లాడమే, నువ్వు నాకు కావాలి గట్టిగా అన్నాడు. ఐఎమ్ సారీ, ఆ రోజులు పోయాయి. సారీ గీరీ కాదు, నువ్వు నా భార్యవి. నిన్ను కావాలనుకునే హక్కు నాకు ఎప్పుడూ ఉంది. నాకు ఇష్టం లేనిదే నా చేత ఎవరు ఏ పని చేయించలేరు. ఏమిటి నీ పొగరు? ఏది అమెరికాలో ఉంటే కొమ్ములు వచ్చాయనుకుంటున్నావా? నువ్వు ఎట్లా లొంగవో నాకు చూస్తాను. ఏమిటి లొంగేది? అసలు ఎందుకు లొంగాలి? మీ గోపికలందరూ ఏమయ్యారు? నా దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది? ఆవేశం ఆపుకోలేకపోయింది. పవిత్ర, అనవసరంగా మాట్లాడకు. నేను మొగుడుగా ఉండడం నీకు ఇష్టం లేకపోతే విడిపోదాం, విడాకులు పుచ్చుకుందాం. అంతేగాని నా భార్యగా ఉంటూ నువ్విట్లా చేయడానికి వీల్లేదు. విడాకులు నేను చచ్చినా ఇవ్వను. ఎందుకని? నా బాబుకి తండ్రి ఉండాలి. నేను విడాకులు ఇచ్చి వాడికి తండ్రి లేకుండా చెయ్యను కూడా. మీకు వదలను. వాడికి తల్లి తండ్రి ఇద్దరు ఉండాల్సిందే. అయితే నా కోరికలు తీర్చవు, విడాకులు ఇవ్వవు, అమ్మ పెట్టదు, అడుక్కు తినానివ్వదు అని నీ వల్ల తీరని కోరికలు ఇంకో విధంగా తీర్చుకుంటున్నాననేగా నీ ఏడుపు. ఈ అమ్మ పెట్టదు కానీ అడుక్కు తిననిస్తుంది అనేగా. మీ కోరికలు నేను తీర్చనంత మాత్రాన అవి తీరకుండానూ లేవు. అసలు నేను తీర్చినప్పుడు మీకు చిరుతిండి అలవాటే. అదే నాకు నచ్చనిది. మనని దూరం చేసింది కూడా. అది మీకు తెలుసు. కాసేపు ఏమీ మాట్లాడలేదు గోకుల్. ఆ తర్వాత నెమ్మదిగా, పవిత్ర, నీకు కోరికలు లేవు అన్నాడు. చాలాసేపు ఏం మాట్లాడలేదు పవిత్ర. లోపల ఎన్నో బడబానలాలు. నా కోరికలన్నీ సమాధి అయిపోయాయి. కాదు, నేనే వాటికి సమాధి కట్టేశాను. ఇప్పుడు నాకున్నదొక్కటే కోరిక, అదే బాబుని తీర్చిదిద్దడం. బాబుకి తండ్రి దూరం కాకూడదని, కేవలం వాడి కోసం నేను ఇక్కడికి వస్తున్నాను. వాడికి మిమ్మల్ని చూపించి మీ ప్రేమ అనుభవం కానిచ్చి తీసుకువెళ్తున్నాను. పెద్దయ్యాక వాడు నన్ను తప్పు పట్టకూడదు. వాడికి నేనే లోటు రానియకూడదు. అది నా బాధ్యత. అట్లాగే మీలో ఉన్న లోపాలు కూడా వాడికి తెలియనియకూడదు. అదే ఈ వయసులో మీరు ఎట్లాంటి వారైనా వాడికి తండ్రి, వాడు మీకు కొడుకు. ఆ అనుబంధం అట్లా నిలవాల్సిందే.
ఇంకేం మాటలు సాగలేదు వాళ్ళిద్దరి మధ్య. మౌనంగా కిందికి వచ్చిన పవిత్ర బాబు గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది. వెనకే వచ్చిన గోకుల్ కాసేపు గదిలో అటూ ఇటూ పచార్లు చేశాడు. మనసంతా చికాగ్గా ఉంది. బట్టలు మార్చుకొని బయటికి నడిచాడు. గోకుల్, మూర్తి కూడా పేషెంట్లతో చాలా బిజీగా ఉన్నారు ఆ రోజు. పావని గోకుల్ ఇంటికేసి నడిచింది. బయట గార్డెన్లో సిమెంట్ బెంచి మీద ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ కూర్చుంది పవిత్ర. నెమ్మదిగా తను అటే వెళ్ళింది పవిత్ర దగ్గరికి. అక్క మృదువుగా పిలిచింది. నువ్వా అమ్మా పావని, రా రా ఆప్యాయంగా లేచి చెయ్యి అందుకుంటూ ఆహ్వానించింది పవిత్ర. నాకు మిమ్మల్ని చూడగానే అక్క అని పిలవాలి అనిపించింది. నీకేం అభ్యంతరం లేదు కదా? అభ్యంతరమా? భలేదానివే, నవ్వింది పవిత్ర. నిన్ను చూడగానే నాకు కూడా అట్లాగే అనిపించింది. నువ్వు నా తోబుట్టు అయితే ఎంత బాగుంటుంది అని. నిజంగానా? నన్ను తమాషా చేస్తున్నారా? నిజంగానమ్మా, ఒట్టు. అయితే నేను అదృష్టవంతురాలనే. ఏ, మీలాంటి అక్క ఉంటే ఇంకా నాకేం కావాలండి? ఏ, నాలో ఏ స్పెషాలిటీ చూసావు? మీలో స్పెషాలిటీ తప్పకుండా ఉంది. మీ కళ్ళు, ఆ కళ్ళల్లో ఉండే స్నేహభావం, అదే మీలో ఉన్న ప్రత్యేక ఆకర్షణ. ఎట్లాంటి వారినైనా మీ దగ్గరికి వచ్చి స్నేహం చేసుకోమంటాయి మీ కళ్ళు. నీకు పొగడ్తలు చాలా వచ్చాయి పావని. అయినా ఇంత తెలుగు నీ నోట వింటే నాకెంతో ఆనందంగా ఉంది తెలుసా? పొగడ్త కాదక్క, అది నిజం. నాకు తెలుగంటే మొదటి నుంచే ఇష్టమేనక్క. కానీ నేర్చుకుంది 2-3 ఏళ్ల కిందట. మూర్తి స్నేహంతో అది ఇంకా బలపడింది. మూర్తి పేరు చెబుతున్నప్పుడు పావని కళ్ళు మెరవడం గమనించింది పవిత్ర. నిన్ను ఎన్నుకున్న మూర్తిని కంగ్రాచులేట్ చేయాలి అంది పవిత్ర. పావని తల వంచుకుంది. మీ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు కదూ? వాళ్ళు గుజరాత్ని మిస్ అవ్వడం లేదా? లేదక్క, మాదంతా తమాషా మనస్తత్వం. ఎక్కడ ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ మనది అనుకుంటాం. తనని తాను తమాయించుకొని నవ్వింది పావని. బాబు ఎడక్క? అడిగింది పావని. ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు శివాతో అనేంతలోనే పరిగెత్తుకొచ్చాడు బాబు. అక్క, పావని చేయి పట్టుకున్నాడు. నువ్వు నన్ను అక్క అంటున్నావు, వీడు నిన్ను అక్క అంటున్నాడు. ఇందులో ఎవరికి ఎవరు అక్క? నువ్వు నాకు చెల్లెలివా కూతురువా అంది పవిత్ర. మీ ఇష్టం అక్క, నన్ను కూతుర్ని చేసుకున్నా అభ్యంతరం లేదు, నవ్వింది పావని కూడా. అక్క, దాగుడు మూతలాడదామా అన్నాడు బాబు. అమ్మ కూడా ఆడితేనే అంది పావని. పావని, నేనింకా ఆడాలా? ఏ అక్క, ఎందుకు ఆడకూడదేంటి? సరే పదండి. దాదాపు 4-5 ఏళ్ల తర్వాత గలగలా నవ్వుతూ చలాకీగా పరిగెత్తుతూ పావని భరత్లతో ఆడుతూ పాడుతూ తనని తానే మర్చిపోయింది పవిత్ర. పావని, నేను నన్నాళ్ళు నువ్వు ఇక్కడే ఉండిపోకూడదు? నాకు ఒంటరితనం లేకుండా ఉంటుంది అంది పవిత్ర. హఠాత్తుగా సీరియస్గా అన్న ఈ మాటలకి పావని విస్తుపోయింది. మీకా ఒంటరితనమా? భలే వారక్క, నవ్వింది పావని. కాసేపు ఇద్దరు ఏం మాట్లాడలేదు. తనని ఇక్కడ ఉండమంటుందేంటి? మూర్తి ఉంటున్నాడు కదా, తనెట్లా ఉండగలదు? పెళ్ళైతే నేను మూర్తి భార్య హోదాలో ఇక్కడున్నా పర్వాలేదు, కానీ పావని ఆలోచనలు ఇట్లా ఉంటే తనెంత పొరపాటు చేసింది. గోకుల్ సంగతి తెలిసి కూడా పావనిని తనతో ఉండమంటే ఉంటుందా? తన అన్న మాటకి తనకే సిగ్గు కలిగింది పవిత్రకి. 10 రోజుల్లోనే పావని విడదీయరానంతగా స్నేహితులైపోయారు. పావనిని చూడకపోతే ఏమీ తోచడం లేదు పవిత్రకి. పవిత్రతో మాట్లాడకపోతే లోటుగా ఉంటోంది పావనికి. నా ప్రయాణం వాయిదా వేసుకున్నాను పావని. నిజమా అక్క? ఐఎమ్ వెరీ హ్యాపీ అంది మనస్ఫూర్తిగా పావని. ఎందుకో తెలుసా? ఎందుకు? నీకోసం. నా కోసమా? అవును, నీ పెళ్ళి చేయిద్దామని. ఏమిటక్క చిత్రంగా మాట్లాడుతున్నారే? అవును, చిత్రమే. మీరింకా దగ్గరగా ఉంటూనే దూరంగా ఎట్లా ఉంటున్నారో, నవ్వింది పవిత్ర. పోండక్క, అయినా మూర్తి పేరెంట్స్ అంత తొందరగా మారరక్క. ఆ సంగతి ఏదో నేను చూస్తాగా. నీ పెళ్ళి జరిపించే పూచి నాది, సరేనా?
అదే జరగాలి కానీ అంతకంటే నాకు ఇంకేం కావాలక్క, నీ రుణం తీర్చుకోలేను. తనలో తనే అనుకుంది కానీ పావని పైకేమీ మాట్లాడలేదు. తల వంచుకుంది. గడ్డం బట్టి ముఖాన్ని పైకెత్తింది పవిత్ర. ఎర్రబడ్డ ఆ ముఖం పవిత్ర గుండెల్లో ఇమిడింది. ఆ తర్వాత రోజే హైదరాబాదుకు దగ్గరలోని పల్లెటూరు మూర్తి వాళ్ళ ఊరికి బయలుదేరింది పవిత్ర. ఇక్కడికి ఆపుదాం. తిరిగి వచ్చే ఎపిసోడ్లో కొనసాగిస్తాను.